ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పిల్లలు ఏ నక్షత్రాల్లో పుడితే తెలివితేటలు కలిగిన వాళ్ళు అవుతారు, ఏ నక్షత్రాల్లో పుడితే ధనవంతులు అవుతారు? అడిగిన వారు స్త్రీలో పురుషులో తెలియదు, కానీ అంటే పిల్లల్ని పుట్టడం కూడా మీరు శాసించగలరా? అయ్యా అమ్మా, ఒక మహానుభావుడు లక్షాధికారి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో మా అమ్మాయికి ప్రసవం కావడానికి అద్భుతమైన ముహూర్తం పెట్టండి అన్నాడు. ఆ జ్యోతిష్కుల వారు, ఇది ఒక 40 ఏళ్ల కింద జరిగింది, చెప్తూ, అయ్యా వీటి కోసం ఇలా అడగకూడదండి, అమ్మాయికి సుఖప్రసవం కావాలి, ఏం చదవాలని అడగండి అంతే అని చెప్పి, కాదండి అన్నారు. పెద్ద సంభావన ఇచ్చారు ఆయనకి పాపం పెట్టి. కానీ అనుమానం అండి, మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఈ ముహూర్తానికి తేడా ఏమన్నా వస్తే నన్ను అనకండి అన్నారు. సరిగ్గా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళగానే కరెంటు పోయింది. అప్పట్లో ఆటోమేటిక్ సిస్టమ్స్ ఏం లేని స్థితి. కరెంట్ రావడానికి 40 నిమిషాల తర్వాత పట్టింది. చివరి దాంట్లో డీజిల్ పోశారు, ఆ దేంట్లోనూ. అప్పుడు పుట్టాడు పిల్లవాడు. దేశద్రోహి కింద మారాడు. పేరు చెప్పాను నేను. ఇలాగ మీరు అలాంటి ప్రశ్న అడగండి దయచేసి. మీరు ఒక్కటి అడగండి, మా పిల్లలకి చదువులు బాగా రావాలి, బుద్ధిమంతులు కావాలి, మార్గం ఏమిటి చెప్పండి. దీనికి ఎలాగా? వాడు ఏ నక్షత్రంలో పుట్టినా నక్షత్ర శాంతులు పెద్దలు చెప్తారు, నేను వాటిని కాదన్ను. దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగని చెప్పి అనవసరంగా ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు దయచేసి. పిల్లల చదువులు బాగా రావాలన్నా, వృద్ధిలోకి రావాలన్నా ఒక అద్భుతమైన శ్లోకం ఇది ఇప్పటికీ కర్ణాటకలో ప్రతి ఇంట్లో చదివిస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. దేవతల్లో ఉన్న అశ్విని దేవతలకి యజ్ఞంలో భాగం లేదు, వాళ్ళకి భాగం లేని వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళకి తత్వోపదేశం చేయడానికి హయగ్రీవావతారంలో వచ్చి స్వామి తత్వోపదేశం చేశాడు. వాళ్ళకి క్షేమం కలిగింది. హయగ్రీవుడు అంటే గుర్రము తలకాయ ఉన్న స్వామి. ఈయన కథలు 5-6 ఉన్నాయి, అవి పక్కనట్టే పెట్టండి. ఇది మాత్రం జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ శ్లోకాన్ని పిల్లల చేత, అంటే కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు 3 సార్లు చదివించండి పొద్దున్నప్పుడు. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు ఒక్కసారి అనిపించండి. వాళ్ళు 6-7 తరగతులు క్రమంగా మారారనుకోండి, రోజు లోపల 11 సార్లు చదవమనండి. ఇంటర్మీడియట్లోకి వస్తే అలవాటు అవుతుంది వాళ్ళకి. 108 సార్లు చదువుకోమనండి. 7-8 నిమిషాల కంటే ఎక్కువ పట్టదది. చక్కగా బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి నివేదన చేయమనండి. అంతేకాదు వాళ్ళ కబ్బోర్డుల్లో తెల్ల రంగులో ఉన్న గుర్రబొమ్మ అతికించండి. అంతే. మనం నోరు తెచ్చుకుని పెద్ద పులి మీద పడి కరిచేసే ఇలాంటి శివం ఇలాంటి బొమ్మలే పెట్టుకుంటాం. ఇది పెట్టండి, క్షేమం కలుగుతుంది. హంస చిత్రం పెట్టుకోండి, క్షేమం కలుగుతుంది. ఇది అంటే ఎవరో పెద్దలు అడిగారు, మాకు వేదంలోంచి ఏమన్నా ఉందండి చిన్నది? వేదంలో కూడా చాలా అందమైన మంత్రం, చిన్న మంత్రం ఉంది. చోదయత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. ఎంత అందంగా ఉందండి. ఆ సరస్వతి ఉందే, ఆవిడ యజ్ఞం దధే. నేను మాట్లాడుతున్న మాట, నేను చేస్తున్న చేత అన్నీ కూడా యజ్ఞములా పవిత్రమైనవి. వీటిని రక్షించేది ఆవిడ. ఎలాగా? చోదయత్రి సూనృతానాం. సూనృతం అంటే సత్యము, మంచి మాట, మంచి పని, దానికి ప్రేరణ చేస్తుంది ఆవిడ. చోదయత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం. ఎవరో అన్నారు, అక్షరం తప్పుందండి, చేతయంతి అని ఉండాలి కదండి. అది వేదం అండి. చేతంతి, మనం యకారం పెట్టడానికి వేరే కారణం వచ్చింది. చేతంతి సుమతీనాం, మంచి మనస్సులు కలిగిన వాళ్ళని ఇలా ప్రవర్తించండి మీరని ప్రేరణ చేస్తుంది సరస్వతి. ఆ సరస్వతికి నమస్కారము. ఈ 2 కూడా పిల్లల చేత చదివించండి. చెప్పాను కదా, చిన్న క్లాసుల పిల్లలైతే రోజుకి 3 సార్లు పొద్దున్న, సాయంకాలం ఒకసారి. కాస్త 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా వచ్చిన అంటారు, 11 సార్లు చదివించండి. ప్రతి శ్రవణ నక్షత్రం రోజు అయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కువసేపు చదివించి పరవాన్న నివేదన చేయండి, చాలా మంచిది. మీకు దగ్గరలో ఎక్కడైనా హయగ్రీవ టెంపుల్ ఉంటే వెళ్ళి దండం పెట్టుకురండి.
క్షేమం కలుగుతుంది. గుర్రానికి ఉన్న గొప్పతనం ఓ మాటలో చెప్పాలి. మనలో ఉండే పవర్ హార్స్ పవర్ అంటారు. దేనికో తెలుసా? నిలబడేటప్పుడు 3 కాళ్ళ మీదే నిలబడుతుంది, ఒక కాలు పైకెత్తుంది. అలాగే నడిచేటప్పుడు 2 కాళ్ళ మీద నడుస్తుంది, 2 కాళ్ళు గాల్లో, 2 కాళ్ళు నేల మీద. కుమ్మేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? వెనక 2 కాళ్ళు ఎట్టే పెట్టి ముందు 2 కాళ్ళతో కుమ్ముతుంది. దాని లక్షణం అది. దానికి ఉన్నంత జ్ఞాపక శక్తి ఎక్కడ ప్రపంచంలో ఏ జంతువుకి లేదంటారు. అందుకని ఆ ముఖము కలిగిన స్వామిని ఆరాధిద్దాం. మన పిల్లలకి ఆరోగ్యం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, ఉత్తములవుతారు. నక్షత్రానికి సంబంధించి ఏమైనా దోషాలుంటే ఆయా పండితులు చెప్తారు, మీరు ఆ దోష పరిహారం చేసుకోండి, క్షేమం కలుగుతుంది. దయచేసి ఏ నక్షత్రంలో పుట్టాలి మీరు శాసించే ప్రయత్నం మాత్రం చేయకండి, గుర్తుపెట్టుకోండి దయచేసి. నమస్కారం.